రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు పైనుంచి వచ్చే వరద నీరు వర్షభావం వలన అమరావతి విజయవాడ ప్రధాన రహదారిలో ఉన్న పెద్ద మద్దూరు వంతెన నీట మునిగినది. రాకపోకలు అంతరాయం కలిగింది. గత ఎన్నో సంవత్సరాలుగా ఈ వంతెన రూపుదాల్చుకోలేదు. గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్ల కొత్త బ్రిడ్జిని సగంలో వదిలేసి కాంట్రాక్టర్లు వెళ్లిపోయినారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రచిస్తున్నారు. పెదకూరపాడు నియోజకవర్గ అభివృద్ధి కోసం స్థానిక శాసనసభ్యులు భాషన్ ప్రవీణ్ అహర్నిశలు కష్టపడుతూ నియోజకవర్గంలో దూసుకెళ్తున్నారు. అమరావతి నుంచి విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారిలో పెద్ద మద్దూరు వద్ద ఉన్న ఈ బ్రిడ్జి శిథిలమైతే రహదారులకు తీవ్ర ఇబ్బందికరంగా ఉంటుంది. కావున రహదారులు భవనాల శాఖ అధికారులు తక్షణం పాత బ్రిడ్జిని మరమ్మతులు చేసి కొత్త బ్రిడ్జిని పూర్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. తుళ్లూరు అమరావతి వరకు ఉన్న రహదారిని వెడల్పు చేసి సుందరంగా తీర్చిదిద్దవలసిందిగా విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు. అఖిల భారత పంచాయతీ పరిషత్ న్యూఢిల్లీ జాతీయ ఉపాధ్యక్షుడిని మరియు అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ని. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అందులో భాగంగా అమరావతి నుంచి విజయవాడకి వెళ్ళే ప్రధాన రహదారిలో పెదమద్దూరు మా స్వగ్రామం పెదమద్దూరు కలదు. పెదమద్దూరులో ఎప్పుడూ కూడా భారీ వర్షాలకి మా ఊర్లో ఉన్న కొండవీటి వాగు పొంగి అమరావతి విజయవాడ వెళ్ళే ప్రధాన రహదారి చాలా తీవ్ర ఇబ్బందులకి గురవుతూ కోతకు పోస్తూ రహదారి చాలా చిన్న బ్రిడ్జి, చిన్న వంతెన, పెద్ద వంతెనలు రెండు ఉన్నాయి. రెండు కూడా శిథిలావస్థకు వచ్చేసినాయి. చాలా ఎన్నో సంవత్సరాలుగా 50 ఏళ్లకు పైగా కట్టిన బ్రిడ్జీలు అవి. పూర్తిగా ఈ వరద తాకిడికి శిథిలావస్థకు వచ్చి పూర్తిగా బ్రిడ్జీలు కూడా కూలిపోయే పరిస్థితి ఉన్నది. ఎప్పుడు ఏ క్షణాన కూలిపోతాయో కూడా తెలియని పరిస్థితులు ఆ బ్రిడ్జీలు ఉన్నాయి. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో ఆ బ్రిడ్జిని శంకుస్థాపన చేసి దాన్ని పిల్లర్స్ వరకు ఒక 6-7 పిల్లర్లు వేసి ఇక ఆ బ్రిడ్జిని గాలికి వదిలేసారు. పూర్తిగా ఆ బ్రిడ్జిని కట్టాల్సింది కట్టకుండా దాన్ని వదిలేసి కాంట్రాక్టర్లు కూడా వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు ప్రజలకు చాలా తీవ్రంగా ఇబ్బందులు ఉన్నాయి. అమరావతి నుంచి తుళ్లూరు దాకా కూడా రాజధాని అమరావతి నుంచి మన పుణ్యక్షేత్రమైన అమరావతి నుంచి మన రాజధాని అమరావతి వరకు కూడా ప్రధాన రహదారిలో అమరావతి పెదమద్దూరు తర్వాత వైకుంఠపురం తర్వాత కూడా రోడ్డు విపరీతంగా గోతులతోటి దుర్భరంగా తయారైంది. మోకాళ్ళతో గోతులతోటి కనీసం ఆ గోతులను బోడటానికి కూడా గత వైసీపీ ప్రభుత్వం పూనుకోలేదు. కావున ప్రజలు బుద్ధి చెప్పారు వైసీపీ ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ బ్రిడ్జిని, నూతన బ్రిడ్జిని ఏదైతే పిల్లర్స్ వరకు చేసి ఉందో తక్షణం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ R&B శాఖ మంత్రివర్యులు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ రహదారుల భవనాల శాఖ కాంతిలాల్ దండే గారు స్వయంగా దీన్ని పరిశీలించి ఇంజనీరింగ్ చీఫ్ గారు తక్షణం దీన్ని చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. గతంలో కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత మా గౌరవ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ గారు కూడా మా గ్రామాన్ని విజిట్ చేసి బ్రిడ్జిని R&B అధికారులను తీసుకొచ్చి చాలా చక్కగా వారికి కూడా చూపించి ఎమ్మెల్యే గారు కూడా వినతి పత్రం సబ్మిట్ చేశారు. ఈ బ్రిడ్జి లేకపోతే ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. ఈ వర్షం వల్ల 2 రోజులు 3 రోజులు వరద ఉండి ఊర్లో కూడా వరద వచ్చే పరిస్థితి ఉంటుంది. గతంలో ఎన్నో పర్యాయాలు కూడా ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కావున ప్రత్యేక పుణ్యక్షేత్రాన్ని ప్రపంచవ్యాప్త గుర్తింపు కలిగిన అమరావతి నుంచి విజయవాడ వెళ్ళే ప్రధాన రహదారిలో అమరావతి తర్వాత ఫస్ట్ గ్రామం మా పెదమద్దూరు గ్రామం. ఇక్కడ బ్రిడ్జిని తక్షణ పనులు వర్షాలు తగ్గిన తర్వాత ప్రారంభించి ముందు పాత బ్రిడ్జికి తాత్కాలిక మరమ్మతులు చేసి తర్వాత కొత్త బ్రిడ్జిని కూడా సైమల్టేనియస్ గా బిగిన్ చేసి ప్రజలకి అసౌకర్యం లేకుండా అంతర్జాతీయ పర్యాటకులకు కూడా ఇబ్బంది లేకుండా ప్రపంచ బ్యాంక్ బృందం అమరావతి రావాలన్న రహదారి మోకాల్లోతు గోతులు ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హైకోర్టు జడ్జెస్ కానివ్వండి, గౌరవ అంబాసిడర్స్ కానివ్వండి, గౌరవ విఐపీలు కానివ్వండి, కేంద్ర మంత్రివర్యులు కానివ్వండి అమరావతిని సందర్శిస్తానికి వస్తూ ఉంటారు. ఈ రహదారిని ప్రాముఖ్యతగా తీసుకొని ఈ రహదారిని త్వరితగతిన బ్రిడ్జిని రహదారిని తుళ్లూరు వరకు కూడా డబుల్ లైన్గా చేసి అమరావతి నుంచి విస్తరించి ఈ రహదారిని అపురూపంగా తీర్చిదిద్దాలని, ప్రజా సమస్యల్ని లేకుండా ఈ రహదారిని నిర్మించాలని రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మన రహదారుల శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను.
ఈ రోజున పూర్తిగా వరదతోటి ఈరోజు ఉదయం నుంచి కూడా అమరావతి విజయవాడ రాకపోకలు బంద్ అయినాయి. ఆర్టీసీ బస్సులు కానివ్వండి, 2 వీలర్లు కూడా ఈ రహదారులు వెళ్లే పరిస్థితి లేకుండా ఈరోజు ఉదయం 9 గంటలకి వరద కొండవీటి వాగు పొంగటం వలన రహదారులు కూడా బంద్ అయిపోయినాయి. పైన వర్షాలు ఎప్పుడైతే ఆగి 2 రోజుల తర్వాత కానీ రహదారి మళ్ళీ పునరుద్ధరణ వాగు దిగిపోతేనే రహదారి వెళ్లే పరిస్థితి ఉంటుంది. కావున ఇదంతా కూడా గ్రహించాలని ఒకసారి గౌరవ అధికారులకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను.